ఎట్టకేలకు వైఎస్ఆర్సీపీ మరొక పోరుబాటకైతే సిద్ధమవుతోంది. యువత పోరు పేరుతో విద్యార్థులందరూ కూడా తరలి రావాలి అని కూడా పిలుపునిచ్చింది. ప్రధానంగా యువకులు, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగానికి సంబంధించిన సంఘాలు వీళ్ళందరూ కూడా రాబోతున్నారు. అయితే ఇందులో కీలకమైన అంశం ఏంటంటే, ఒకటి ఫీజు రియంబర్స్మెంట్ గురించి, రెండోది నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి ఇంకా దాన్ని అమలు చేయలేదు. మూడో విషయం మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటీకరణ చేయబోతున్నారు అనేది కూడా. కాకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ మూడు అంశాల్లో భారీగా ఉందా, రేపు యువత పోరుతో అది తేలిపోబోతుందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి ఈ ఉద్యమం మరొకసారి ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, విద్యార్థి సంఘాలన్నీ నడుం బిగించి బయటకు వచ్చే పరిస్థితి ఉందా ఇప్పుడున్న పరిస్థితుల్లో? అంటే ఈ మూడు అంశాలని అంత కీలకంగా చూస్తున్నారా? గ్యాప్ ఇచ్చారు, వాస్తవానికి జనవరిలో జరగాలి, తర్వాత ఫిబ్రవరి అన్నారు, ఇప్పుడు మార్చి వచ్చేసింది. ఇప్పటికైనా చేస్తున్నారు, కాకపోతే కాస్త డేలా పడిపోయారేమో, ఇప్పుడు బయటకు వస్తారా అనేది ఎలా చూడాలి? రాంగ్ టైమింగ్ ఇది. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు జరుగుతున్నాయి, విద్యార్థులు ఉద్యమానికి ఎట్టొస్తారు? కామన్ సెన్స్ ఉండక్కర్లా? చదువుకునే విద్యార్థులు పరీక్ష రాస్తాడా, వచ్చి ఉద్యమిస్తాడు? ఇప్పుడు ఇదేదో నెల ముందు చేయాలా, లేదా వచ్చే జూన్లో చేయాలా? జూన్గా జూలై ఆగస్టులోనే చేయాలి. ఇదేంటంటే అనవసరమైనటువంటి ఉద్యమం. సరే, ఊరికినే చర్చ రానియాలనుకుంటున్నారు. ఎందుకయ్యా అంటే వీళ్ళ హయాంలో ఇచ్చినటువంటి బిల్లులు ఏడాదిలో అయితే 3 సార్లు ఇచ్చేశారు కదా డబ్బులు, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అయితే విద్యాదీవెన కింద ఇచ్చేశారు కదా వాళ్ళకి. ఆ డబ్బులు తల్లుల ఖాతాల్లో వేస్తేనే కదా గొడవంతా జరిగింది. ఆ తల్లులు వాడేసుకునేవాళ్ళు. అది అందుకనే మేనేజ్మెంట్ అంతా ప్రభుత్వానికి అడ్డం తిరిగినాయి. తల్లుల ఖాతాల్లో వేసేవాడు, తల్లులు ఆ డబ్బులు వేస్తా వాడేసుకుని అదేమంటే జగన్ మాకిచ్చాడు, మీకు ఎత్తాడు, తీసుకొని పోండి అన్నారట. ఓ 15,000, ఓ 30,000, 40,000 వస్తుంటే, అంటే అది ట్రిప్కు 10,000 ఏమో వస్తుంది. ఇప్పుడు ఒక బీటెక్ ఉందనుకోండి, 30,000 ఫీజు అనుకుంటే 3 ట్రిప్పులు 10,000 వస్తాయి. ఆ డబ్బులు పడ్డాయి కదమ్మా ఫీజు కట్టండి అంటే కనుక ఇట్లాగా చివరికి వాళ్ళు ఎట్లా అంటే రచ్చ చేసేవాళ్ళు, డబ్బులు వచ్చిన తర్వాతన కట్టేవాళ్ళు కాదు. మా అమ్మ దగ్గర ఉన్నాయి సార్ ఏం చెప్పట్లేదని వీళ్ళు స్కూళ్ళల్లో, కాలేజీల్లో. ఆ తర్వాతన చివరిలో వచ్చేసి, అయ్యా నేనేం చేయలేను, నాకు అర్జెంట్ అవసరమైంది, మా ఆయనకి ఒంట్లో బాగాలేదు, లేకపోతే నాకే ఒంట్లో బాగాలేదు, ఖర్చు పెట్టేసుకున్నాం, ఇప్పుడు వచ్చే డబ్బులు ఇవ్వమంటే ఇస్తా, అది వదిలేసేయండి. ఇట్టాగ బార్గెన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే దాంతో విరక్తి చెందినటువంటి కాలేజీలకి అంతకుముందు ఎప్పుడు వాళ్ళకే డైరెక్ట్గా వచ్చే డబ్బులు రాలేదు అన్నటువంటి కోపంతో కాలేజీ యాజమాన్యాలన్నీ కూడా ఎగనెస్ట్ అయినాయి. అదే సందర్భంలో అంతకుముందు డబ్బుల గురించి తమను ఎప్పుడు మేనేజ్మెంట్ అడిగేది కాదు. వాస్తవంగా కాలేజీలో చేరారు, రోజు వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, వచ్చేస్తున్నారు, అంతే. అంతకుముందు కాలేజీల్లో డబ్బులు అడిగించుకున్న అలవాటు ఎప్పుడూ లేదు వాళ్ళకి. ఎందుకు? ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి వీళ్ళకి. అయితే గీతే పైన ఏ పుస్తకాలు కొనడానికన్నో దానికన్నో రూపాయి అంటే అదే అడిగే తప్పించి పెద్ద ఇష్యూ లేదు. అట్లాంటిది ఇప్పుడు తమను నిలబెట్టి, ఏమైనా నీ డబ్బులు మీ అమ్మకి అకౌంట్లో వేశారు, నువ్వేమో తేలేదు, ఏంది ఇది అని అడుగుతుండేటప్పుడు పిల్లలకి చిరాకేసింది. వాళ్ళ అమ్మలు చేసిన తప్పును వాళ్ళ అమ్మల్ని ఏమనలేరు, నిలదీసినటువంటి మేనేజ్మెంట్ని ఏమనలేరు, ఎందుకంటే అక్కడే చదువుతున్నారు కాబట్టి. ఈ కోపం అంతా జగన్ మీద వచ్చింది కాబట్టి జగన్ ఓడగొట్టడంలో అదొక కీలక పాత్ర అయింది. ఇవాల్టి రోజున వచ్చేటప్పటికి వీళ్ళు అసలు ఫీజే ఇవ్వలేదు ఏడాది. కొన్ని చోట్ల ఇచ్చామని వీళ్ళు చెప్తున్నారు, ఇచ్చినట్టు కనిపించట్లేదు. వీళ్ళు ఇచ్చుంటే కనుక బటన్ నొక్కేవాళ్ళు కదా. 1,000 రూపాయలు, ఇదే రూపాయి 10 రూపాయి కాదు కదా. జగన్ విద్యాదీవెన డబ్బులు రిలీజ్ చేసేటప్పుడల్లా ఓ బటన్ నొక్కేవాడు కదా ఖచ్చితంగా. 3 ట్రిప్పులు 3 సార్లు బటన్ నొక్కేవాడు కదా. ఇప్పుడు వీళ్ళు ఆ డబ్బులు రిలీజ్ చేస్తుంటే నొక్కేవాళ్ళుగా బటన్. ఏడా నొక్కినట్టు మనకేమైనా కనిపించిందా? బహిరంగ సభ ఇదంతా నడిచేది కదా. అంటే ఒక ఏడాది ఫీజు లేదు, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు లేవు, అమ్మ ఒడి డబ్బులు లేవు, ఓన్లీ పింఛన్ 4,000 చేయడం తప్పించి మిగతా అన్నీ హంబక్ కదా, గడిచిపోయింది. ఇప్పుడు ఈవెన్ చివరికి హాల్ టికెట్లకి ఇబ్బంది పడ్డటువంటి సందర్భాలు అంతే. నేను చెప్పాను కదా, 45,000 కోట్లు మినిమం, 65,000 కోట్లు మ్యాక్సిమం మిగిలిపోయినాయి వాళ్ళకి. ఒక్క ఏడాది డబ్బులతో శుభ్రంగా అమరావతి కట్టేయచ్చు ఇలా లెక్క. 2 ఏళ్ల డబ్బులతో అమరావతి అద్భుతంగా కట్టేయచ్చు. 1,50,000 కోట్ల రూపాయలు అయిపోతాయి, 1,20,000 కోట్లు వచ్చేస్తాయి 2 ఏళ్ల పాటు జనాలకి ఇవన్నీ ఖర్చు పెట్టకపోతే. ఒక ఏడాది 45,000 మినిమం. ఇప్పుడు విద్యాదీవెని కూడా కలిపితే 65,000 కోట్లు అవుతుంది. 45,000 కోట్లు ఓన్లీ నవరత్నాల్లో మిగతావి అయ్యేటటువంటి. ఈ పైన అన్నీ కలిపితే 65,000 కోట్లు అవుతుంది. పోనీ ఉట్టి 45 వేసుకోండి, 45,000 కోట్లు పక్క వెళ్ళిపోయినట్టే కదా బేసిక్గా. ఇప్పుడు
ఆ టైంలో చేయాలి వీళ్ళు యాజిటేషన్. ఇంకొకటి మన రాష్ట్రంలో అసలు స్టూడెంట్స్ యూనియన్స్ ఇవన్నీ రాజకీయ పార్టీల కార్యకర్తలుగా మారిపోతే ఏముంటుంది ఇక? అదే కదా. వాళ్ళు కదా యాజిటేషన్ చేయాల్సింది. ఏందయ్యా అని అంటే చేశారు అప్పుడప్పుడు చిన్నపాటి ఉద్యమాలు జరిగింది. రాష్ట్ర వ్యాప్త గొడవలు చేయక్కర్లా, మా జీతాలు ఏంటి సంగతి అనేటటువంటి. తర్వాత ఏదో లోకేష్ గారు ఏదో మేనేజ్మెంట్స్కి చెప్పినట్టున్నారు, మేము కడతాం ముందు వాళ్ళకి హాల్ టికెట్ ఇచ్చేయండి ఇబ్బంది పెట్టబాకండి అని ఏదో ఇచ్చినట్టున్నారు. దానివల్ల ఇబ్బంది పడకుండా ఇచ్చినట్టున్నారు. తర్వాత కడతామని చెప్పడం వల్ల ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, జగన్ హయాంలో బకాయిలు మా వెంట పడ్డాయి అని చెప్తున్నారు, తీర్చకపోవడం వలన అని చెప్తున్నారు. మరి అంతకుముందు తెలుగుదేశం బకాయిలు జగన్ వచ్చాక కట్టాడు కదా. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే మాట ఎట్టుంటుందంటే, ఒకడు పవర్లోకి వచ్చినప్పుడు రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఒక 4 ట్రంక్ పెట్టలేసుకుని డబ్బులు తీసుకొచ్చుకోవాలి. పవర్లోంచి దిగిపోయేటప్పుడు మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ట్రంక్ పెట్టెలో డబ్బులు తీసుకొచ్చేసి బాకీలన్నీ తీర్చేసి వెళ్ళిపోవాలి. అట్టున్నది ఇలా మాటలు. పద్దాక జగన్ బాకీ పెట్టాడు అంటాడు. ఏదో ఇంట్లో ఏది టిఫిన్ సెంటర్ దగ్గర భోజనం సెంటర్ దగ్గర మనం పెడుతుంటారు సిగరెట్ తాగడానికి టేస్టాల దగ్గర, అట్ట పెట్టినట్టుంది. మరి చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టారా? జగన్ వచ్చాక కట్టాడుగా. అప్పుడున్న ఎన్టీఆర్ విద్యాసేవ బిల్లులు జగన్ వచ్చాక కట్టాడుగా. అప్పుడున్న అమరావతి బిల్లులు జగన్ వచ్చాక కట్టకపోతేనే కదా కోర్టులకు వెళ్ళింది. అప్పుడున్నటువంటి నీరు చెట్టు బిల్లులు కట్టకపోతేనే కదా జగన్ వచ్చాక కోర్టుకు వెళ్ళింది. అంటే నువ్వు బకాయి పెడితేనేగా. అప్పుడున్నటువంటి ఉపాధి హామీ బిల్లులు నువ్వు కట్టకపోతేనే కదా తర్వాత జగన్ కూడా కట్టకపోతే కోర్టులకు వెళ్ళారు లేదా అంటే అప్పుడు బకాయిలు ఉన్నట్టే కదా. మన జగన్ లెక్క చెప్పుకొచ్చారు కదా, 64,000 కోట్ల రూపాయలు మీరు అప్పులు ఎగ్గొడితే మేము కట్టామని. ఆయన కట్టేది ఏం కాదు, ప్రభుత్వం ఇది ఒక రొటీన్ ప్రాసెస్. ప్రభుత్వం అనేది ప్రభుత్వం మారిపోతే గవర్నర్ మారిపోతాగా మాట కదా. ఆయన పదవీకాలం నడిచిపోతూ ఉంటుంది. అట్లాగే మండలి అనేటటువంటి శాశ్వతం, ఈ అసెంబ్లీ అనేది మారుతుంటారు అంతే. దీంట్లో సభ్యులు మారుతుంటారు కానీ మండలి అనేది పర్మనెంట్. రాజ్యసభ అంతే అనమాట ఎప్పుడైనా సరే. అట్లాగే ఇక్కడ సమస్యలు అనేది పర్మనెంట్. దీని సొల్యూషన్ ఏంటి? ఎవరికాళ్ళు రాజకీయ ఉపన్యాసాలు చెప్పుకుంటున్నారు కానీ ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాకపోతే ప్రత్యక్షంగా నేను కాలేజీల రోజుల్లో చూసినోండి. ఫీజు కట్టడానికి నాన్న ఊరెళ్ళున్నారు క్యాంపు కంటే ఆ టైంలో ఫీజు కట్టడానికంటే నరకం అనమాట. అసలే కట్టేది ఎంత ఆ రోజుల్లో? నాది డిగ్రీలో 300 రూపాయలు ఫీజు. ఇంటర్మీడియట్ ఎక్కువ. ఇంటర్మీడియట్లో ఫస్ట్ టర్మ్ ఫీజు వచ్చేది, ఫస్ట్ ఇయర్ ఫీజు ఏమో 550 రూపాయలు, సెకండ్ ఇయర్ ఫీజు 350 రూపాయలు, డిగ్రీ ఏడాదికి 350 రూపాయలు, 3 ఏళ్ళు కూడా. అది అప్పటి ఫీజులు. ఆ ఫీజుకి సంబంధించినే ఆ ఫీజుకి కట్టాల్సిన టైంకి వచ్చేటప్పటికి అడగాలంటే భయం. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు మన కళ్ళెదురుగుండా కనబడుతుంటాయి. అలాగని ఫీజు కట్టకపోతే కష్టం. ఇలాంటి దశలో నేను ట్యూషన్స్ చెప్పి సంపాదించుకున్నటువంటి డబ్బులతో కొంత కట్టడమో, ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఒక 100-150 తప్పదనుకున్నప్పుడు అడిగితే నాన్న అప్పటికి ఊరెళ్ళి ఉన్నారనుకోండి, షాప్కి వెళ్ళి మా నాన్న డబ్బుల్లోని మా నాన్నకి ఇచ్చే జీతంలో నుంచి 200 రూపాయలు ఇస్తారా నేను ఫీజు కట్టాలి అని అడిగి ఆ షాప్ ఓనర్ గారు కూడా జాలి తెలిసి ఇస్తే తీసుకెళ్ళటం. ఇది అనుభవించిన వాళ్ళం మనం. ఏది 300 రూపాయలకి ఇవాళ రోజున ఫీజులు ఏంది? ఇవన్నీ 30,000, 50,000, 70,000, ₹1,00,000 రూపాయల ఇట్లాంటిది. ఇది 3 టర్మ్లో కడుతున్నది ప్రభుత్వం. ఆ కట్టేటటువంటి ఫీజులు కట్టకపోతే ఇప్పుడు నేను ట్యూషన్స్ చెప్పాను, కాన్వెంట్లో చెప్పాను, కాలేజీలు ట్యుటోరియల్ కాలేజీలో చెప్పా. ఆ రోజుల్లో పేదవాళ్ళకి సంబంధించిన పిల్లల్ని అబ్జర్వ్ చేశాను నేను. మేమే ట్యూషన్స్ చెప్పినప్పుడు డిగ్రీ చేస్తా నేను ట్యూషన్స్ చెప్పేవాళ్ళం. ఒకటో తరగతికి 5 రూపాయలు, 2వ తరగతి 10 రూపాయలు, 10th క్లాస్కి 50 రూపాయలు, ఇదే మేము వసూలు చేసిన ఫీజులు. అది కట్టలేక 50% మంది ఎప్పుడు ప్రతి నెల ఇబ్బంది. మాకు చూడటానికి 100 మంది పిల్లలు ఉంటారు. చివరికి మాకు 1,500 రూపాయలు వచ్చింది అనుకోండి, ఇంటి అద్దె 500 రూపాయలు 400 రూపాయలు కట్టాల్సి వచ్చేది. మిగతా డబ్బులు మాకు ప్రతి నెల ఒక్కొక్కరికి 100 రూపాయలే మిగిలేది ఖర్చులకి. అంటే మేము 4 పని చేసేవాళ్ళం, 4 400 తీసుకునేవాళ్ళం, తలా 100. అట్లాంటి తిప్పలు పడ్డాం ఆ రోజున. అంటే అందులో సగం మంది కట్టలేకపోయేవాళ్ళు అనమాట. ఏంటి, మా దగ్గర చదువుకోవడానికి వచ్చే వాళ్ళందరూ ముఠా కూలీల పిల్లలు, లేకపోతే షాపుల్లో గుమస్తాలుగా పనిచేసే వాళ్ళ పిల్లలు. వాళ్ళు ట్యూషన్కి ఆ ఫీజు కట్టలేదు, స్కూల్లో ఫ్రీ వాళ్ళకి. మళ్ళీ ట్యూషన్కి ఇచ్చే 5 రూపాయలు 10 రూపాయలు కట్టలేని పరిస్థితి. అంటే మేము ఇంకేమంటాం, మేము కాలేజీ స్టూడెంట్స్ కాబట్టి జాలి తలిచి వదిలేసేవాళ్ళం. అట్లాగే చివరిలో చూసుకుంటే 3-4 వేల రూపాయలు బకాయిలు ఉండే. మనకి డబ్బులు ఇచ్చినటువంటి వాడు ఏమంటాడు, పెట్టుబడి పెట్టినోడు
నువ్వు అది వసూలు చేయాలి కదా అని మన మీద ఎక్కుతుంటాడు. అవును. ఇట్లాంటి తిప్పలు నడుస్తుండేవి. అంటే ఆ రోజుల్లోనే అంత నరకం అనిపించాం. ఇవాళ వచ్చేటప్పుడు ఫీజులు భారీగా పెరిగిపోయి ఉన్నాయి. అవును. ఇవాళ వచ్చేటప్పటికి ఆ డబ్బులు అసలు లేకపోతే చదువులు మానేస్తారండి. నాకు బాగా తెలుసు, చాలామంది పిల్లలు వాళ్ళు స్కూల్లో తప్పిన తర్వాత మా దగ్గరికి పంపించేవాళ్ళు. అంటే అంతకుముందు ట్యూషన్ చెప్పించలేవాళ్ళు, స్కూల్ మీద ఆధారపడి స్కూల్కి పంపించారు. స్కూల్లో ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన తర్వాత 7th క్లాసు 10th క్లాస్ అంటే మెయిన్ ఎగ్జామ్ కదా, ఫెయిల్ అయితే అప్పుడు మన దగ్గరికి పంపించేవాళ్ళు. మనం ఇక్కడ మళ్ళీ పాస్ అయ్యారా వాళ్ళ చదువు కంటిన్యూ అవుతుంది, మళ్ళీ గవర్నమెంట్ స్కూల్లో గవర్నమెంట్ కాలేజీలో. ఫెయిల్ అయ్యారా ఇక వాళ్ళని చదువు మానిపించేసి కూలికి తీసుకెళ్ళిపోతారు. ఆ రోజుల్లో చూసింది నేను ఇది. ఎప్పుడు ఇది 92, 94 టైంలో చూసింది. ఇవాళ అయితే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చాక ఆ ప్రాబ్లం మ్యాక్సిమం సాల్వ్ అయింది. చాలా మంది వరకు ప్రతి ఒక్కళ్ళు పేద కుటుంబాల్లోని వాళ్ళు బీటెక్లు చేశారు, ఎంబీబీఎస్లు చేశారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు, విదేశాలకు కూడా పోయారు. చక్కటి అవకాశాలు. ఇవాళ దేశ విదేశాలు 2008 తర్వాతన ఫీజు రియంబర్స్మెంట్ అనే సిస్టమ్ వచ్చాక, రాజశేఖర రెడ్డి వచ్చాక 2008 తర్వాతన వెళ్ళినటువంటి వాళ్ళల్లో అనేక మంది ఫీజు రియంబర్స్మెంట్ వల్లనే బీటెక్స్ ఇంజనీర్లు అయ్యారు, ఉద్యోగులు అయ్యారు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళగలిగారు. ఆరోగ్యశ్రీ లేకపోతే పేదవాడి బ్రతుక్కి భరోసా ఉండేది కాదు. ఎన్నో చావులు కనబడతా ఉండే. ఊరికినే మనం మానవతా హృదయంతో స్టోరీలు రాసుకోవాల్సి వచ్చేది. ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటిది ఒక గుండెకాయ లాంటిది. అది అద్భుతమైనటువంటి పని జరిగింది. ఇప్పుడు ఆ ఫీజు రియంబర్స్మెంట్కి బ్యాడ్ డేస్ వచ్చినాయి. అమ్మఒడికి ఎట్లాంటి బ్యాడ్ డేస్ వచ్చినాయో ఫీజు రియంబర్స్మెంట్, ఇప్పుడు అమ్మఒడి అంటే ఇస్తానంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటికే వాస్తవంగా ఒకప్పుడు ఎంత ఫీజు అయితే అంతా కట్టేది ప్రభుత్వం. ఇప్పుడు వచ్చేటప్పటికి రిస్ట్రిక్ట్ చేసేసారు, రిస్ట్రిక్ట్ చేసేసారు బాగా. అప్పుడు రేట్లు ఫిక్స్ చేశారు. అప్పుడు కూడా ఇంజనీరింగ్ 30,000 అంటే పర్లా, అప్పుడున్న లెక్కల్లో 25,000, 30,000 అంటే కరెక్ట్. ఇవాల్టి రోజులకు అనుగుణంగా అవి పెంచాల ఫీజు రియంబర్స్మెంట్ ఏమో. అది మేనేజ్మెంట్లకు నచ్చట్లా. ఇప్పుడు ఏమవుతుంది, ఒక కాలేజీలో 50,000 ఫీజు అంటే ఫీజు రియంబర్స్మెంట్ వల్ల 30,000 రూపాయలు, మిగతా 20,000 ఈ కుటుంబం వాళ్ళు కట్టాల్సి వస్తుంది. దీనివల్ల ఇష్టం లేక మానేస్తున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. ఒక రకంగా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చాక ఉన్నత విద్య అనేది చాలా వరకు చాలా మందికి అందుబాటులోకి వచ్చింది. కానీ ఫీజు రియంబర్స్మెంట్ పేరు చెప్తే రాజశేఖర రెడ్డి గుర్తొస్తారు, విద్యా దీవెన వసతి దీవెన పేరు చెప్తే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారు. అందుకని దీన్ని ఏమన్నా కాస్తంత నిర్లక్ష్యం వహిస్తున్నారా ఈ పథకం మీద? అంటే ఇక్కడ మీరు చెప్పేది ఒక కారణం అవుతుంది, అది 20% రీజనే. కానీ 80% రీజన్ ఏంటయ్యా అంటే డబ్బులు ఇట్లా ఇచ్చే ఉద్దేశం వీళ్ళకు ఉండదు. మీరు చూడండి, చంద్రబాబు గారి పథకాలలో ఇవ్వలేని పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అట్లా కనడానికి కూడా ఏం లేదు. ఇప్పుడు అదే కరెక్ట్ అయితే కనుక అమరావతికి ఎందుకు డబ్బులు ఖర్చు పెడతారు? బేసిక్గా ఇప్పుడు ఆల్రెడీ స్ట్రక్చర్ ఉంది, పని చేసేసుకోవచ్చు కదా. ఎందుకు ఖర్చు పెడతారు అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పాలసీ ఉంటుంది. ఒకళ్ళది ఒకళ్ళ పెట్టే గుణం, ఒకళ్ళ తిట్టే గుణం అంటారు చూడనే, అట్లా ఉంటుంది. ఇక్కడ రాజశేఖర రెడ్డి లాంటి వాడికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి పెట్టడం అలవాటు. సాధారణంగా వెంటనే వాళ్ళని ఏమంటారు, వాళ్ళ జేబులో సొమ్ము కాదు కదా, మంది సొమ్ము కాబట్టి మేయడం కోసమని పెడుతున్నారని వీళ్ళు తిడతారు. కరెక్టే, ఎవడు తింటలేదు ఇవాళ. ఆ తిండిలో వాళ్ళకు కూడా ముద్దెట్టారనుకోవచ్చుగా, పోని వీళ్ళు తింటలేదు, ఇప్పుడు పెట్టచ్చు కదా. ఫీజు రియంబర్స్మెంట్ 108 అమ్మ ఒడి ఇట్లాంటివి లేకపోతే అసలు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక సెక్యూరిటీ లేదు పేదవాడికి. అంటే ఒకటే అండి, వాళ్ళ హయాంలో ఫస్ట్ 1 or 2 ప్రయారిటీ అంటే విద్యా వైద్యమే ఫస్ట్ ఇచ్చింది, తర్వాత దేనికైనా ప్రయారిటీ ఇచ్చారు. ఇక్కడ ఆ ప్రయారిటీ మారిపోతుంది. అంటే వీళ్ళ ప్రయారిటీ ఒకటేంటంటే మేనేజ్మెంటల్ ప్రయారిటీ వీళ్ళదంతా కూడా. యాజమాన్యాల పరంగా వాళ్ళే, అంటే వీళ్ళ ఆలోచన ధోరణిలో ఉండేటటువంటిదే డబ్బున్నోడే చదువుకోవాలి అనేటటువంటి కాన్సెప్ట్. మధ్యతరగతోడు అవసరమైతే అప్పులు చేసి అన్నా చదువుకోవాలి, అప్పుడు దాని మీద అంటే బాధ్యత ఉంటుంది. అంటే వీళ్ళ ఆలోచన ధోరణిలో ఉండే తేడా ఏంటంటే, అలానే వీళ్ళేమి పేదల వ్యతిరేకులు అనను నేను. వీళ్ళు ఏంటంటే ఆకలేసినోడికి అన్నం పెట్టాలి, అన్నం అందరికీ పెడితే ఆకలి విలువ తెలియదు అనే ధోరణి వీళ్ళది. వాళ్ళు ఏంటంటే ముందు అందరికి అన్నం పెడితే ఆకలి లేనోడు కూడా తింటాడు, పోతే పోయింది, వాళ్ళు 20 మందిగా తినేది, 80 మంది ఆకలి వేసినోడు తింటాడు కదా అనేది వాళ్ళ ఫార్ములా. వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు వాడికి ముందు అలా అన్నం పెట్టేస్తే అన్నం విలువ తెలియట్లేదు, అవసరమైతే తిడతాడు మనల్ని. అదే బాగా ఆకలేస్తే, అంటే వెరీ సింపుల్గా చెప్పాలంటే పాత రోజుల్లో మన ఇళ్ళ దగ్గరకు వచ్చి ఈ వలస మనుషులు వచ్చేవాళ్ళు, ఈ కాలువలు కడగటాలు, లేకపోతే ఇల్లు శుభ్రం చేయడాలు,
మన డాబాలు క్లీన్ చేయడాలు, పెంకులు వేయడాలు, ఇట్లాంటి పని చేసేవాళ్ళు వచ్చేవాళ్ళు. ఒక కుటుంబం వచ్చి అయ్యా కాస్త పని ఉంటే ఇవ్వండి అని అడిగేవాడు. వాళ్ళ లెక్క ఏంటంటే వాళ్ళకి అంత బియ్యం ఇస్తే వాళ్ళే వండుకు తింటారు, రోడ్డు మీద పొయ్యి పెట్టుకుని, ఆ రాళ్లతో పొయ్యి పెట్టుకుని తింటారు వాళ్ళే. తిని మనకి ఈ పని అంతా చేసి పెట్టాక మనం 50-100 ఇస్తాం, అది తీసుకుని వెళ్ళేవాళ్ళు. అలాంటి జీవితం కావాలని వీళ్ళు కోరుకుంటారు. అదే ఈ జగన్ బ్యాచ్ ఏముంటుంది, వాడికి ఒక హక్కు ఉండాలి కదా, 100 ఎందుకు ఇవ్వాలి, 500 ఎందుకు అడగకూడదు, అలా అడగాలంటే వాడికి కంఫర్టబుల్గా కడుపు నిండా తింటంటే అప్పుడు రెండోది డిమాండ్ చేస్తాడు వాడు అనేటటువంటి. ఈ డిమాండ్ చేస్తే కనుక సామాన్యుడు బతకలేడు అన్నది వీళ్ళ ధోరణి, ఎవరి ఫార్ములా అన్నది. కానీ ఒకటి సార్, ఇదంతా ఒక ఎత్తి అయితే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి అసలు నిరుద్యోగ భృతి అనేది వీళ్ళ ఓన్ పేటెంట్ ఒక రకంగా బాబు గారిని, దాన్ని కూడా ఇప్పుడు అమలు చేయలేని పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ఎప్పుడు అమలు చేశారు వాళ్ళు? క్రిందసారి కూడా ఎప్పుడు లాస్ట్ 6 నెలల ముందు 2014లో చెప్పి 2018 ఎండింగ్లో బిగిన్ చేసి అనౌన్స్ చేసి 2019 ప్రారంభంలో ఇచ్చారు. అంటే ఆ కాన్సెప్టే వాళ్ళది కదా అంటాను నేను. అదే అనేది ఎంతమందికి ఇచ్చారు, అది కూడా నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఇచ్చారు వాళ్ళే లెక్క చెప్పారు కదా దాంట్లో. అందులో ఇస్తానంది ఎంత 3000, అప్పుడు కూడా ఇచ్చింది ఎంత 1000 రూపాయలు. చివరి నెల అనుకుంటా 2000 చేశారు, అది కూడా వాళ్ళ కార్యకర్తలకే వెళ్ళినాయి. నేను చెప్పాను కదా ఇక్కడ ఈ ఫర్ ఎగ్జాంపుల్ నవరత్నాలైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా నువ్వు నేను నీ కులము నా కులము ఈ లెక్కేం లేకుండా అందరికీ చేసి పడే అంటుంది రాజశేఖర రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఫార్ములా. ఓ రిస్ట్రిక్షన్ ఉండాలా, ఒక లెక్క ఉండాలా, ఓ పత్రం ఉండాలి అనేటటువంటిది వీళ్ళ ఫార్ములా. ఇది సింపుల్ లాజిక్ అనమాట, వీళ్ళిద్దరి మధ్యన తేడా. ఇప్పుడు అందరికీ ఇచ్చేస్తారు వీళ్ళు, ఇప్పుడు ఉన్న పెన్షన్లే తీసేస్తామంటున్నారు, ఉన్న రేషన్ కార్డులే తీస్తామంటున్నారు, ఉన్న ఇళ్లలోనే పీకుతామంటున్నారు అనర్హుల పేరుతో. వాళ్ళు ఏమంటారు, రాజశేఖర రెడ్డి వరకు అడిగితే అనర్హులకి ఇచ్చారంటే 20% మంది ఉంటారయ్యా తిన్ని, కానీ 80% మంది వాళ్ళ వల్ల నష్టపోకూడదు కదా అన్నాడు. వీళ్ళు ఏమంటారు 20% అనర్హుల పేరుతో 80% ఆపుతారు. అది వీళ్ళిద్దరి మధ్యన ఫార్ములా తేడా. ఫైనల్గా మెడికల్ కాలేజీలు నిజంగా ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంలోనే ఉందా ప్రభుత్వం? ఇప్పుడు దాన్ని నిలదీయాలనుకుంటుందా వైసీపీ నిలదీస్తుంది, కానీ జనంలో స్పందన రాకపోతే ఇప్పటికే 750 సీట్లు నష్టపోయాం మనం. ఏడాదికి 750 చొప్పున రాబోయే ఈ 5 ఏళ్లలో దాదాపు 3,500 మంది డాక్టర్లు నోటికి వచ్చిన ముద్ద పడేసాం మనం. ఇక్కడ దొరక్క సీట్లు ఉక్రెయిన్కి బెల్జియంకి చైనాకి పంపించుకుని బతుకుతున్నాం. అట్లాంటిది మన రాష్ట్రంలో మనకు వస్తుంటే ఏ మధ్య తరగతి అయితే చంద్రబాబు నమ్ముతారో, ఎగువ మధ్య తరగతి అయితే చంద్రబాబు నమ్ముతారో వాళ్ళ కళ్ళు ఎదురుకుండానే ఈ మెడికల్ సీట్లు వద్దని చెప్పుకోవడం ఏందో, ఉన్న వాటిట్లో ఈ రచ్చ ఏంటో కనీసం డిబేట్ కూడా జరగట్లేదు. ఇదివరకైతే కాస్త ఏమన్నా టీవీల్లోనన్నా కాస్త సామాజిక స్పృహ వచ్చేది, ఇప్పుడు అది లేదు కాబట్టి చూద్దాం. మొత్తానికి యువత పోరు పేరుతో ఇప్పుడు మరొక యాజిటేషన్కి అయితే సిద్ధమవుతోంది ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ. కానీ ఇప్పుడు సందర్భమా అసందర్భమా, ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్న టైం ఒక రకంగా, ఇలాంటి టైంలో విద్యార్థులు లేదంటే విద్యార్థి విభాగాలు బయటకు వస్తారా, బయటకు వచ్చి చేస్తారా, సపోర్ట్ చేస్తారా, ఎంతవరకు సక్సెస్ అవుద్ది వేచి చూద్దాం.